మీడియా మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాభినందనాలు. ఈరోజు ప్రధానంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మీద దక్షిణ భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఒక ముఖ్య సెమినార్ ఉన్నది. అది ఈ నెల 25న ఆ సెమినార్ చెప్తున్నాం. దానికి దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను, అందరి ప్రజా సంఘాల నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా మీడియా తన వంతు పాత్రను కూడా పోషించాలని ఆశిస్తూ దీనిపైన పూర్తి వివరణతో తెలంగాణ జనసమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు పూర్తి విషయాలు మీకు వెల్లడిస్తారు. మీడియా మిత్రులందరికీ వందనం. నాతో పాటు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శులు ధర్మార్జున్ గారు, బైరి రమేష్ గారు, పల్లె వినయ్ గారు, తర్వాత ముఖ్య రాజు గారు, ఆశప్ప, ప్రకాష్ గౌడ్ గారు సంయుక్త కార్యదర్శి, తర్వాత ఆఫీస్ కార్యదర్శి హనుమంత్ రెడ్డి గారు, ఎస్సీసెల్ నాయకులు సత్యనారాయణ గారు, ఇతర పెద్దలందరూ కూడా ఉన్నారు. కీలకంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ నెల 7వ తారీఖు నాడు హైదరాబాదులోనే డీలిమిటేషన్ అనే అంశం పైన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ డీలిమిటేషన్ అనే అంశంపై పెడుతున్న సమావేశానికి వీసీకే పార్టీ నాయకులు తిరుమావలన్ గారు హాజరు కావటానికి అంగీకరించారు. నిన్ననే విషయమై చర్చ చేయటం జరిగింది. సమావేశానికి రావటానికి వారితో పాటు ఈ సివికే పార్టీ మరో ఎంపీ గారు రవీందర్ గారు కూడా హాజరు. వీసీకే పార్టీ నాయకులు తిరుమావలన్ గారితో పాటు వారి మరొక ఎంపీ రవీందర్ గారు కూడా హాజరవుతారని హామీ ఇచ్చారు. ఈ సమావేశాన్ని మేము కొంత సీరియస్గానే తీసుకుంటున్నాం. ఎందుకనంటే ఇప్పుడు డీలిమిటేషన్ అనేది భారతదేశంలో రాజకీయ అసమతౌల్యతకు దారితీస్తుంది. ఇప్పటికే మనకు వనరుల పంపిణీలో విపరీతమైన తారతమ్యాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రానికి పెద్ద రాష్ట్రం ఎక్కువ ఇవ్వవలసిందే కాదని అనలేం, కానీ ఆర్బీఐ లెక్కల ప్రకారం 22-23 సంవత్సరానికి 1,30,000 కోట్లు ఇస్తే మనకు 30,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే ఆర్థిక ప్రగతిని బట్టి ఎంత దూరంగా ఉంటే వారికి అంత ఎక్కువ నిధులు, జనాభా ప్రకారం నిధులు ఇస్తారు. దానివల్ల జరుగుతున్నటువంటి ఒక అసమతౌల్యత అనేది ఉంది. ఈ అసమతౌల్యత అనేది రాజకీయపరమైన అసమతౌల్యతగా కూడా మారే ప్రమాదం ఉంది. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరణ చేస్తే ఉత్తర హిందుస్థానంలో ప్రత్యేకించి అది రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, బీహార్, ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాలలో విపరీతంగా వాళ్ళ దగ్గర ఎంపీ సీట్లు పెరుగుతాయి. మన రాష్ట్రాల్లో దక్షిణాదిన ప్రత్యేకించి ఎంపీ సీట్లు తగ్గుతాయి. ఉత్తరాదిన కూడా కొన్ని రాష్ట్రాల్లో దీనివల్ల పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు. పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో అనేవాళ్ళు కూడా ఉన్నారు, ఢిల్లీ. కానీ అవి చిన్న రాష్ట్రాలు.
యువతలు ఇక్కడికి దక్షిణాదికి వచ్చేసరికి ఏమవుతుందంటే వీటి ఆర్థికంగా వనరుల పంపిణీ సమానంగా లేదు. దానికి తోడు ఈ రాజకీయ అసమతౌల్యత కూడా తలెత్తితే అది ప్రమాదకరమైన పరిస్థితి. ఏనాడో ఈ విషయం పైన అంబేద్కర్ చాలా స్పష్టంగా మాట్లాడారు. వారు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నివేదిక పైన పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు హాజరు కాలేకపోయారు. అస్వస్థత కారణంగా హాజరు కాలేకపోయినా దానిపైన ఒక వివరమైన నోట్ తయారు చేశారు. ఆ వివరమైన నోట్లో వారు ఏమన్నారంటే, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ వల్ల ఒక బలమైన ఉత్తరాది రాష్ట్రాలు ఏర్పడితే చిన్నవి దక్షిణాది రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇది ఇప్పటికే అసమతౌల్యతకు దారితీస్తున్నది. ఇది మంచిది కాదు. ఎప్పటికైనా భారతదేశానికి నష్టం చేస్తుంది, భారతదేశ సమగ్రతకు నష్టం చేస్తుందనే హెచ్చరిక వారు జారీ చేశారు. అంబేద్కర్ ఆ రోజుల్లో చెప్పిన దాన్ని ఎవరు పెద్దగా దృష్టి పెట్టలే. కానీ ఇప్పటికైనా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు చాలా ప్రాధాన్యత ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకొని చాలా సీరియస్గా చర్చ చేయాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే 7వ తారీఖు నాడు ఉదయం పూట ఈ చర్చ జరుగుతుంది. ఈ చర్చ కొంత కవరేజ్ ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నా. దీనికి అన్ని రాజకీయ పక్షాలను కూడా ఆహ్వానించటం జరిగింది. ఇప్పటికే లేఖలు అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. సిపిఐ, సిపిఎం, అదేవిధంగా న్యూ డెమోక్రసీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి, ఇట్లా అన్ని పార్టీలకు కూడా లేఖలు ఇవ్వటం జరిగింది. ఇంకా ఇక్కడ ఉన్న ఇతర పార్టీలకు కూడా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇవాళ రేపు ఉత్తరాలు అందజేస్తాం. ఈ సమావేశాన్ని విజయవంతం చేయటానికి తిరుమావలన్ గారు కూడా వస్తున్నారు కాబట్టి అందరు కూడా హాజరై దీన్ని విజయవంతం చేయటానికి సహకరించవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈ ప్రధానమైనటువంటి అనౌన్స్మెంట్ ఇవాళ మా ప్రెస్ మీట్కున్న ప్రధాన లక్ష్యం. మీరు ప్రశ్నలు అడిగితే మిగతా వాటికి సమాధానం చెప్తాం. స్టార్ట్ చేయటానికి ముందే చర్చ జరగాల్సిన అవసరం ఉంది. స్టార్ట్ చేయకముందే ఎందుకు చర్చ జరగాలంటే ప్రక్రియ పైన ఒక స్పష్టత ఏర్పడుతుంది. స్పష్టత ఏర్పడ్డప్పుడు మనం దాని పద్ధతులు సరిగ్గా తయారు చేసుకోవటానికి అవకాశం ఉంది. కాబట్టి దాని మీద చాలా ఇప్పటి నుంచే చర్చ జరగవలసింది. ఎందుకంటే ఈ సంవత్సరం జరగవలసిందే, అనివార్యం. ప్రాసెస్ మొదలైనాక ఇప్పుడు చెప్తే ఏం లాభం, ముందు చెప్పాల్సిందంటారు. కాబట్టి ఇది సమయం ఇదే. ఇప్పుడే మనం చర్చ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడే దానిపైన ఒక స్పష్టత, ఒక అవగాహనకు రావాల్సిన అవసరం ఉంది. బహుశా కొంతకాలం వాయిదా వేయటం ఒక పరిష్కారం కావచ్చు. అంటే జనాభా ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరణ చేయటం, కొంతకాలం వాయిదా వేసుకోవటం ఒక మార్గం కావచ్చు. ఏదైనా కానీ అన్ని పార్టీలతో మాట్లాడితే కానీ మాకు కూడా ఒక స్పష్టత రాదు. కాబట్టి పరిష్కారాన్ని రూపొందించుకునే ప్రయత్నం అందరం కలిసి చేయటం మంచిది. ఆ పరిష్కారాన్ని సాధించుకోవటానికి ఉమ్మడిగా ఒక ప్రయత్నం చేస్తే లాభదాయకంగా ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. మొట్టమొదట సమస్య పరిష్కారానికి విద్యార్థులు చేస్తున్న ఆందోళనకి మాది కూడా సంఘీభావం తెలియజేస్తూ, ఆ విద్యార్థులపైన లాఠీచార్జ్ చేయటం కానీ కేసులు పెట్టడం కానీ సమంజసం కాదు. తక్షణమే కేసులు ఉపసంహరించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. చర్చల ద్వారా దీన్ని పరిష్కరించడానికి పూనుకోవాలనేదే మేము ఇవాళ ప్రభుత్వం ముందు పెడుతున్నటువంటి వాదన. ఇప్పటికే ఒక రౌండు కొంతమంది ప్రొఫెసర్లు అక్కడ కార్యకర్తలతో ఒక చర్చ అయితే జరిగింది. ఈ చర్చను కొనసాగించాలి, పరిష్కారానికి పూనుకోవాలి. ఇప్పుడేమో ఈ విషయం కోర్టు ముందు కూడా వెళ్ళింది. ఇవాళ ఉదయం అందరం చూసినాం, సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని దాని మీద దృష్టి పెట్టింది. ఇవాళ హైదరాబాద్ హైకోర్టులో కూడా దానిపైన, తెలంగాణ హైకోర్టులో కూడా దానిపైన చర్చ సాగుతూ ఉంది. చాలా కీలకమైందంటే
ఈ భూమికి సంబంధించిన యాజమాన్యపు హక్కులు అనేవి ఒక భాగం, అక్కడి పర్యావరణ పరిరక్షణ అనేది ఇంకొక భాగం. ఈ రెండింటినీ కలగాపులగం చేయటం వల్ల కూడా సమస్య కొంత గందరగోళంగా ఉంటున్నది. పర్యావరణ పరిరక్షణ అనేది వాళ్ళకి అవసరం, దాంట్లో ఎవ్వరికీ కూడా రెండో అభిప్రాయం లేదు. అది ఇక్కడ కానీ దామగుండంలో కానీ పర్యావరణానికి నష్టం జరగకుండా ఉన్న వనరులను జాగ్రత్తగా వాడుకోకపోతే తలెత్తే ప్రకృతి విపత్తులు మనందరికీ కూడా శాపంగా పరిణమిస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఆ పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి అనే రెండింటిని సమతూకం చేసుకోవాలి అని అందరం అంటున్నాం, కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఆ ప్రయత్నం జరగట్లేదు. దీనిపైన సీరియస్గా చర్చ జరగవలసిందే. పర్యావరణ పరిరక్షణే ప్రాధాన్యతగా నిర్ణయాలు జరగాలని మేము కూడా కోరుకుంటాం. ఎక్కడైనా కానీ యూనివర్సిటీలలో కొంత నిర్బంధం అనేది సమాధానం కాదు. యూనివర్సిటీలు అనేవి స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఉండాలి, స్వేచ్ఛగా చర్చ జరగాలి. ఆ చర్చలే భవిష్యత్తు సమాజానికి మార్గనిర్దేశన చేయగలుగుతాయి. కాబట్టి అట్లాంటి చర్యలు ఎక్కడ జరిగినా అది మంచిది కాదు. స్వేచ్ఛాయుతంగా చర్చ జరగనియండి. ఆందోళనలకు పరిష్కారం అనేవి చర్చలే అని చెప్పి మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం. అట్లాంటి చర్చల ద్వారా ఈ సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం అవుతుందనే విశ్వాసంతో ఉన్నాం. ఆ పరిష్కారానికి మా వంతు ప్రయత్నం కూడా మేము సీరియస్గానే చేస్తామని సందర్భంగా మాట ఇస్తున్నాం. ఎక్కడైనా అన్న అందుకనే చాలా స్పష్టంగా ఎక్కడ కూడా ఇటువంటివి ఆంక్షలు అనేవి పరిష్కారం కావు. ఒక స్పష్టమైన గ్రీవెన్స్, విద్యార్థుల యొక్క సమస్యల పరిష్కారానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే, స్పష్టమైన పద్ధతులను పెంపొందించుకోగలిగితే సగం సమస్యలు పరిష్కారం అయిపోతాయి. అంతే తప్పగాని ఆందోళనలపైన నిషేధం విధించటం, క్రిమినల్ చర్యలుగా విద్యార్థుల యొక్క నిరసనలను క్రిమినల్ చర్యలుగా చూడటము అది మంచి పద్ధతి కాదు. దాన్ని ఎవరం కూడా ఆమోదించకూడదు. ఆ విశ్వవిద్యాలయాల్లో ఆ శాంతియుత వాతావరణాన్ని కాపాడాలి. ఒకటే ఏంటంటే పిల్లల మీద బాధ్యత, కొంత చట్టబద్ధంగా తమ నిరసన కార్యక్రమాలను నిర్వహించవలసిన అవసరం ఉంటుంది. అది విద్యార్థులు తేల్చుకోవలసిన విషయమే. అది దానిపైన ఏం మాట్లాడతామండి? మాట్లాడటానికి దానిపైన వాళ్ళు వస్తామనే ఆశ, ఒక కళ వాళ్ళకున్నది. ఆ కళలో నిలబడి మాట్లాడుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పమంటే మనం ఏం మాట్లాడొస్తుంది? మాట్లాడరాదు కదా, ఉన్నదే కదా. ఇప్పటికైతే కలే కదా అది, ఇప్పటికైతే కలే అది. కళల్లోనే నిలబడి మాట్లాడుతున్నాను. థ్యాంక్స్.